ఏం చేయలేరు. అంటే దానికి కూడా ఏమైనా ఒక నెంబర్ ప్రకారం తీసుకుంటారు, ఎంతమంది వస్తే ఏం ప్రాబ్లం ఉండదు, వైసీపీ శాంతం మూసేయచ్చు. ప్రాబ్లం లేదు. ఎందుకు అంటే చైర్మన్ వైసీపీ మని. అవును, కాబట్టి ఇప్పుడు ఎవరన్నా వెళ్ళగానే అనర్హత వేటు వేసేయచ్చు. అనర్హత వేటు ఇప్పుడు అట్లాగే వేశారు కదా జంగా కృష్ణమూర్తికి. అవును, లేకపోతే కనుక మొత్తం 2-3 విషయంలో చేశారు కదా. ఇప్పుడు కోర్టుకు వెళ్ళి అడ్డుపడింది 2 అనుకుంటా, రఘురాజునో ఎవరో సంథింగ్. అట్లాగే ఇంకొకళ్ళు ఎవరు వంశీకృష్ణ యాదవ్ అట్లాగా అనర్హత వేటు వేశారు. తర్వాత ఇంకొకళ్ళకి కూడా వేసారు. 2 కన్ఫర్మ్ అయిపోయింది. రామచంద్రయ్య శ్రీరామచంద్రయ్యది ఈ చేశారు కదా. ఇప్పుడు వాటి ప్లేస్ లోనే కదా 2 కొత్తగా ఎన్నికైంది, జనసేన తెలుగుదేశం ఒకళ్ళు. అట్లాగా ఉంటది బేసిక్ గా. ఏం చేస్తారో చూడండి. అంటే ఒకవేళ వేట్ అయితే వేయచ్చు, 12 మంది ఒకవేళ వచ్చేసిన వెంటనే చైర్మన్ అయితే వేట్ వేసే అవకాశం. చైర్మన్ తో సహా లాక్కుంటే ప్రాబ్లం లేదు. అప్పుడైతే అంటే ఇప్పుడు 32 మంది అనుకుంటా కదా వీళ్ళకున్నది. 12 మంది వస్తే ప్రాబ్లం ఏమి ఉండదా? అదే 12 మంది వస్తే కుదరదు అంటున్నా. వాళ్ళు అనర్హత వేటేస్తారు కాబట్టి అనర్హత వేటేసాక వాళ్ళకే ఇస్తామని చెప్తే వాళ్ళు వచ్చారనుకోండి, అనర్హత వేటేస్తే ఎమ్మెల్యేల కోట వీళ్ళదే కాబట్టి వీళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళది కాబట్టి కాకపోతే వాళ్ళకే ఇస్తామని వీళ్ళు అష్యూరెన్స్ ఇచ్చి తీసుకోవచ్చు.